లేటెస్ట్ మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు ఈరోజు కూడా టెస్ట్ల తర్వాత కొత్తగా 18 మందికి రావడం జరిగింది పాజిటివ్. అవన్నీ కలిపితే 858 కేసులకు ఇప్పటికీ పాజిటివ్ వచ్చింది మన దగ్గర. ఇందులో ఒక 21 మరణాలు సంభవించినవి. నిన్నటివి ఈరోజు కూడా కలుపుకుంటే ఈ అవుట్ ఆఫ్ 858లో 186 మంది మన దగ్గర నుంచి కోలుకొని అన్ని పరీక్షల తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇప్పుడు చికిత్సలో మన దగ్గర ఉన్న వాళ్ళు 651 మంది ఉన్నారు. సీరియస్ ఏం లేవు కదా? సీరియస్ ఉందా? ఛాన్స్ లేదు అంటే మామూలుగానే కదా? లేదు కదా? 4 కదా? వీళ్ళు కలిసిండ్రా? ఇందులో అంత భయంకరమైన పరిస్థితి ఎవరికి కూడా లేదు. అందరూ కోలుకొని మంచిగా మన దగ్గర నుంచి డిశ్చార్జ్ కావాలని చెప్పి మనం కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఇవి ఇచ్చిండ్రమ్మా? ఇవి వచ్చినాయి కదా మనకి డీటెయిల్స్ అండి. ఒక 4 జిల్లాలేమో 0 ఉంది మనకి అవుట్ ఆఫ్ 33. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, సిద్దిపేట. ఇక్కడ కేసెస్ లేవు మనకి. ఫ్రీ ఆఫ్ కరోనా ప్రాబ్లం ఉన్నాయి అవి. తర్వాత కేసులు ఎన్ని రోజులకు డబుల్ అవుతున్నాయి అనేది ఒక పరిశీలన ఉంటుంది జనరల్గా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చేస్తున్నది. దేశంలో ఎనిమిది రోజులకోసారి ఉన్న కేసుల సంఖ్య డబుల్ అవుతా ఉంది. బట్ వేరే తెలంగాణలో కొంచెం కంట్రోల్ ఉంది, బెటర్ కంట్రోల్ ఉంది. మోర్ దాన్ 10 days పడుతుంది మనకి డబుల్ కావడానికి పేషెంట్ల సంఖ్య. డెత్ రేటు, జబ్బు సోకిన వాళ్ళలో మరణించే వారి సంఖ్య చూస్తే కంట్రీ స్థాయిలో 3.22% ఉంది. తెలంగాణకు వచ్చేటప్పటికి 2.44% ఉంది. డెత్ రేట్లో కూడా మనం కొంచెం తక్కువనే ఉన్నాం. మిలియన్ కేసులకు ఎంతమందిని పరీక్షిస్తున్నారు 1 మిలియన్ మందిలో అని కంపారిజన్ చేస్తే ఇండియా స్థాయిలోనేమో పర్ మిలియన్ 254 మందిని పరీక్షిస్తూ ఉన్నారు. మన దగ్గర 375 మెంబర్స్ మనం టెస్ట్ చేస్తూ ఉన్నాం. టెస్ట్లో కూడా మనం కంట్రీ యావరేజ్ కంటే చాలా ఎబోవ్ ఉన్నాం. ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య ఇట్లా వచ్చింది. దీని తదనంతరం లాస్ట్ పేజ్లో మీరు చూడొచ్చు మీ దగ్గర వివరాలని. స్టార్టింగ్లో మనకు కొంచెం వైద్య సిబ్బందికి ఇతరత్ర అవసరమయ్యేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ తక్కువ ఉండేది మన దగ్గర. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి జబ్బులు ఎదుర్కొనేటువంటి అలవాటు ఇంతకుముందు లేదు కాబట్టి, ఇంత ఉత్పాతం లేదు కాబట్టి కొంచెం తక్కువ అలవాటు ఉండేది. దానివల్ల ఈ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేది కాదు. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పినారు. తర్వాత ఎక్కడికక్కడ రాష్ట్రాలు, కేంద్రం మేల్కొని ప్రయత్నాలు ముమ్మరం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఎక్విప్మెంట్ మనకు వచ్చిన్నది. నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టుగానే ఈ పీపీఈ కిట్స్ కానీ, N95 మాస్క్ కానీ ఇవి మనకు వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. వీటిని 10 లక్షల సంఖ్య కూడా తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెల్త్ మినిస్టర్ గారు ఎవ్రీడే పర్సనల్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. షార్ట్లీ అంటే మనకు అవసరానికి చాలిన దానికంటే కొంచెం ఎక్కువ కూడా ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటట్టు ఈ ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకుంటూ ఉన్నారు.
ప్రస్తుతం ఈ జబ్బును సాధ్యమైనంతలో కంట్రోల్ చేయడానికి వినియోగించబడుతున్న మందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ప్లెంటీ ఉన్నాయి మన దగ్గర. మీకు నేను ఇచ్చిన లీఫ్లో వివరాలన్నీ ఉన్నాయి. ఏ ట్యాబ్లెట్స్ ఎన్ని ఉన్నాయని కూడా ఉంది. సో ఈ విషయం ఈ విధంగా మనం ముందు పోతా ఉన్నాం. ల్యాబొరేటరీస్ కానీ మన టెస్టింగ్ కెపాసిటీ కానీ అన్ని వివరాలు మీకు ఇచ్చిన పేపర్స్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇది మాత్రమే చేస్తూ మిగతా సేవలు నిలిపివేయకుండా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను ఫస్ట్ డేనే వాళ్ళకి చెప్పడం జరిగింది సీరియస్గా, పర్టికులర్లీ ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి మహిళలు కష్టమవుతుంది కాబట్టి అన్ని లాక్డౌన్ చేస్తున్నాం కాబట్టి అమ్మఒడి వాహనాలు పెట్టడం, వాళ్ళని సురక్షితంగా హాస్పిటల్ తేవటం, డెలివరీ చేసి మళ్ళీ సురక్షితంగా పంపించడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా పకడ్బందీగా చర్య చేయమని చెప్పినాం. మిగతా ఈ తలసేమియా కానీ కిడ్నీ పేషెంట్ల యొక్క వాళ్ళకు అందించాల్సిన డయాలసిస్ సేవలు కానీ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయమని చెప్పినాం. ఎంతమందికి చేసింది అనేది మీ దగ్గర ఆ పేపర్లో వివరాలని, కీమోథెరపీ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, కిడ్నీ పేషెంట్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆ విధంగా జరుగుతూ ఉంది. దీని తదనంతరం ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితి కొన్ని దేశాల్లో చెప్పబడుతున్నప్పటికీ మళ్ళీ అక్కడ రిపీట్ కూడా అవుతూ ఉంది. చాలా దేశాలు మానేసుకున్న వాళ్ళు మళ్ళీ లాక్డౌన్ చేసినారు. ఉదాహరణకు సింగపూర్ లాంటి దేశం కూడా ఎత్తేసినారు, మళ్ళీ లాక్డౌన్ చేసినారు పరిస్థితిని బట్టి. అట్లా ఇప్పుడు దాదాపు 42 దేశాలు సంపూర్ణ లాక్డౌన్లో ఉన్నాయి ప్రెజెంట్లీ. అతి ఎక్కువ రోజులు ఉన్నటువంటి దేశాలు జాతీయ స్థాయిలో అంటే చైనా వుహాన్ వాటికి 77 రోజులు, ఐర్లాండ్ 67 డేస్, ఫ్రాన్స్ 55 డేస్, ఆస్ట్రేలియా 54 రోజులు, మలేషియా 46 రోజులు, నెదర్లాండ్స్ 44 రోజులు, లిథువేనియా 43 రోజులు, పెరు 42 రోజులు, ఇట్లా చాలా దేశాలు ఆస్ట్రేలియా ఇట్లా ఉన్నాయి. వివరాలన్నీ మొత్తం మీద 42 దేశాలు చాలా రోజులుగా ఉన్నవి. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మన దగ్గర కూడా లాక్డౌన్ కొనసాగుతున్నది. దాన్ని మే 3 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ప్రకటించున్నారు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక సవరణ ఏంటంటే రేపటి నుంచి 28 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులు ఇస్తున్నామని చెప్పినారు. మేము ఇప్పుడు క్యాబినెట్ చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత కంప్లీట్గా పరిశీలన చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఏ సడలింపు కూడా ఇవ్వదలుచుకోలేదు. నో రిలాక్సేషన్ విల్ బి గివెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇట్స్ ఎ క్లియర్ డెసిషన్. చాలా అన్ని రకాల ముందు వెనక మంచి చెడ్డ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం వీటన్నిటి దృష్ట్యా మన దగ్గర వైరస్ తీరుతెన్నులు వీటి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. హెల్త్ మినిస్టర్ గారికి నాకు వాళ్ళు వైద్య డిపార్ట్మెంట్ అందించినటువంటి సమాచారం ప్రకారం మనకి చాలా వరకు 1 మే మనం అవుట్ ఆఫ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్న వాళ్ళ డేట్స్ 28 డేస్ ఉండాలనే ప్రోటోకాల్ కూడా కంప్లీట్ చేస్తూ ఎగ్జాస్ట్ అవుతా ఉంది బై 1 మే. ఎవ్రీడే డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు కొద్ది మంది. 1 మే కల్లా పోతుంది. కానీ ఈ లోపల కొన్ని కొత్త కేసులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అక్కడి నుంచి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 450 పైచీలకు టెస్టులు చేస్తే అందులో 18 మాత్రమే పాజిటివ్ వచ్చినాయి. కొన్నిసార్లు ఫ్లక్చువేట్ అవుతుంది, ఎక్కుతా ఉంది, కొత్త తగ్గుతూ ఉంది, రకరకాలుగా ఉంది. బట్ 1 మే వీ ప్రే టు గాడ్ అండ్ డూ ద బెస్ట్ ఎఫర్ట్. దాంతో డౌన్ఫాల్ పోయే ఆస్కారం ఉంటుందని చెప్పి మన వైద్య విభాగం యొక్క అంచనా ఉంది. అట్నే జరగాలని మనమందరం కూడా కోరుకుందాం. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గతంలోనే మనం గైడ్లైన్స్ ఇచ్చినాం. లాక్డౌన్ తెలంగాణలో అనౌన్స్ చేసిన రోజున గైడ్లైన్స్ ఇచ్చినాం. అవే గైడ్లైన్స్ యథాతథంగా అమలు చేయబడతాయి.
సేమ్ ఇంతకుముందు ఉన్నటువంటి. సపోజ్ కూరగాయలు, పాలు, కిరాణా షాపులు తెచ్చుంటాయని చెప్పినాం, నైట్ టైం కర్ఫ్యూ ఉంటుందని చెప్పినాం. అవన్నీ యథాతథంగా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఏవైతే పెట్టిందో అవి యథాతథంగా అమల్లో ఉంటాయి. నిత్యావసర సరుకులు, పసిపిల్లలు తాగే పాలు, కూరగాయలు వగైరా వగైరా ప్రజలకు ప్రతిరోజు అవసరం ఉండేటి మాత్రకు డెఫినెట్గా అవి అందుబాటులో ఉంటాయి. కొన్ని పనులు కొనసాగుతాయని మనం చెప్పినాం. కొన్ని ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే రైస్ మిల్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బియ్యం పట్టకపోతే మనకు అన్నానికే రాదు. నూనె మిల్లులు కొన్ని కొనసాగుతాయని చెప్పినాం. మన అవి నిత్యావసర సరుకుల లింకే అది. సో అటువంటి శానిటైజర్లు, తర్వాత మనకు మంది ఇచ్చేటువంటి ఫార్మా కంపెనీలు గతంలోనే మనకు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి, ఇవి అవి కొనసాగుతాయని. అవన్నీ కూడా కొనసాగుతాయి. ఆ గైడ్లైన్స్లో ఎటువంటి మార్పు లేదు. కానీ కేంద్రం చెప్పినటువంటి సడలింపు, ఇంకా కేంద్రమే రాష్ట్రాలకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఒక మాట స్పష్టంగా చెప్పినారు. ఏ రాష్ట్రం కానీ దేశంలో, ఏ యూనియన్ టెరిటరీ కానీ మేమిచ్చే మార్గదర్శకాల కంటే ఇంకా స్ట్రిక్టర్ మెజర్స్ అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి తీసుకోదలిస్తే తీసుకోవచ్చును, మాకు అభ్యంతరం లేదని చెప్పినారు. ఈ జీవో ఏదైతే 1897 జీవో ఉందో, ఎపిడెమిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జీవో ఉందో, దాని కింద కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారులే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. ఆ పవర్ కూడా రాసింది స్పష్టంగా యాక్ట్లో. ఆ యాక్ట్ కిందనే మనం ఇప్పుడు ఈ ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నాం. టుడే క్యాబినెట్ కూడా తీసుకున్నది. మన రాష్ట్రంలో 3 భాగాలకు ఇది ఉండేది. ఒకటి విదేశీ ప్రయాణికులు, ఆ చాప్టర్ 100% సుఖాంతమైంది. ఇప్పుడు అందులో ఎవరు చనిపోలేదు. ఇనీషియల్లీ 32 ఉండే నంబరు, అది కొంచెం పెరిగి 64 అయిన ఉండే. కంప్లీట్ ప్రోటోకాల్ ప్రకారం 100% వాళ్ళంతా డిశ్చార్జ్ అయిపోయినారు. ఆ సమయంలో మన దగ్గర క్వారంటైన్లో ఉన్న 26,000 మంది కూడా క్షేమంగా అంతా డిశ్చార్జ్ అయిపోయినారు. ఆ తర్వాత వచ్చినటువంటి నిజాముద్దీన్ ద్వారా వచ్చిన ప్రాబ్లమే మనకు కంటిన్యూ అవుతూ ఉంది. వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ సెకండరీ కాంటాక్టు, వాళ్ళు తిన్న చోట, కూర్చున్న చోట రకరకాలుగా వస్తూ ఉన్నాయి కేసులు. కాబట్టి దాన్ని మనం కంటిన్యూ పరిశోధన చేస్తూ ఉన్నాం. అది ఎక్కడ కట్ అయితే అక్కడ ఆల్మోస్ట్ మనకు సమస్య ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ వేరే ఇంకే రకమైన కేసులన్నీ ఉన్నాయంటే ఒక 13-14 ఫ్రగైల్ కేసెస్ ఉన్నాయి. వాటిని సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని తెచ్చి అడ్మిట్ చేసినారు. వాటిని ఆ నంబర్ పెద్దగా లేదు. అటువంటి సూచనలు కూడా మనకి ఎక్కడ పుటమరింపులు లేవు రాష్ట్రంలో. కాబట్టి దీనికి సంబంధించి మనకు బ్రేక్ కనుక దొరికితే చాలా వరకు మన రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది. ఫర్దర్ కేసెస్ రాకుండా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం అటువంటి సమయం రావాలని చెప్పి. కానీ ఎందుకైనా మంచిదని మనం ఈ సడలింపులు ఇవ్వటం లేదు. ఒకటి, మే 3 వరకు, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి ఏప్రిల్ 30 గడువు ఉండనే ఉంది. దాని మీద భారత ప్రభుత్వం విధించినటువంటి గడువు మే 3 వరకు ఉంది. కాబట్టి మే 3 వరకు ఎలా ఉండి తీరుతుంది. నేను చాలా ఇంటెన్సివ్ సర్వే చేయించాను. మన క్యాబినెట్ మీటింగ్ కోసం ఏదైతే పిలిచినామో, డెసిషన్ తీసుకోవాలి కాబట్టి జనంలోకి సర్వేలు పంపించాం. ఆల్మోస్ట్ 94-95% మంది ఖచ్చితంగా ప్రజల అవసరం దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, ప్రజల క్షేమం దృష్ట్యా కఠినంగానే ఉండాలి, లాక్డౌన్ పొడిగించాలి అనే మాట సర్వేలో చాలా స్పష్టంగా వచ్చింది. అభిప్రాయ సేకరణ చేసినాం. దానిలో కూడా చాలా స్పష్టంగా వచ్చింది. కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ పెట్టినారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ సర్వే చేసినారు, టీవీ నుంచి కూడా అడిగినారు, రకరకాలుగా ప్రయత్నాలు చేసినారు. అక్కడ కూడా 92% ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా, ఉదాహరణకు ఎన్టీవీ వాళ్ళు ఒకటి చేసినారు, టీ న్యూస్ వాళ్ళు ఒకటి చేసినారు. నేను అనుకోవటం బహుశా టీవీ 9 వాళ్ళు కూడా చేసినట్టుంది. ఎన్టీవీ చేసిన దానిలో 92% వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వేస్ కలిపి లాక్డౌన్ పొడిగించాలని వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా ఏ తర్వాత నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు కూడా చేసినారు. వాళ్ళది కూడా ఇంచుమించు 1-2% అటు ఇటుగా ఇదే అభిప్రాయం ఇచ్చినారు. ఇతర పత్రికలలో వచ్చినటువంటి న్యూస్ కానీ, ప్రజలు వెలువరించినటువంటి అభిప్రాయాలు కానీ ఇంచుమించుగా ఇదే ఉంది. నేను వ్యక్తిగతంగా కూడా అనేక మందితో మాట్లాడడం జరిగింది. కొంతమందికి అడిగి ఆ జిల్లాలో 4 పేర్లు ఇవ్వమని చెప్పి, ఆ నియోజకవర్గంలో 4 పేర్లు ఇవ్వమని వాళ్ళని అడిగినాను, క్రాస్ సెక్షన్ పీపుల్. నేను స్వయంగా మాట్లాడిన దానిలో అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు.
ముక్త కంఠంతో నాకైతే నేను అడిగిన ప్రతి వ్యక్తి సుమారు నేను ఒక 70-80 మందితో మాట్లాడినాను. 10 పాత జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 7, 8, 10 మందితో కూడా మాట్లాడినాం. ఆల్మోస్ట్ తెల్లారి కొంత మాట్లాడినాం, 100 మంది దాకా మాట్లాడినాం. 100% చెప్పినారు. వాళ్ళు అడిగింది ఏంటంటే లాక్డౌన్ ఎత్తివేసినా సడలింపు చేసినా ఎందువల్ల చేస్తున్నట్టు, వ్యాధి తగ్గిందా, ఎందువల్ల చేస్తున్నట్టు వాళ్ళు క్వశ్చన్ నన్నే అడిగినారు. రెండోది చాలా స్పష్టంగా చెప్పినారు, ఎట్టి పరిస్థితులలో కొనసాగించాల్సిందే, అవసరమైతే మే నెలాఖరు దాకా కూడా కొనసాగించండి, ఇందులో కాంప్రమైజ్ కావద్దు అని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఈ రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు మంచి చెడ్డ అని చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నది ఏంటంటే మే 7th వరకు లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం. 3rd వరకు ఎట్లా ఉంది దానికి ఒక 4 రోజులు కలిపి లాక్డౌన్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అప్ టు మే 7th. 7th నాడు రిలీజ్ కాదు, 8th నాడు రిలీజ్ అవుతుంది. 7th కూడా లాక్డౌన్లోనే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు గతంలో ఉన్న నిబంధనలే ఉంటాయి. నైట్ కర్ఫ్యూ అట్లాగే ఉంటుంది. చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నిమిషానికంటే మళ్ళీ బాగుండదు. ఈ విషయాన్ని పూర్తిగా సమీక్షించడం కోసం మే 5th నాడు మళ్ళీ కేబినెట్ సమావేశం అనుకున్నాం. మే 5th నాటికి ఏం పరిస్థితులు ఉంటాయి, ప్రపంచంలో ఏం పరిస్థితి ఉంటుంది, దేశంలో ఏం పరిస్థితి ఉంటుంది, మన రాష్ట్రం ఏ పరిస్థితి మనం చేరుకుంటాం, వాటన్నిటిని బట్టి ప్రజలు కూడా ఏ మూడ్లో ఉంటారు, ప్రజల ఆలోచన సరళ ఎట్లా ఉంటుంది, వాటన్నిటిని బట్టి భవిష్యత్తు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి 5th మే నాడు మళ్ళీ మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ విధంగా మనం ముందుకు పోదామని అనుకున్నాం. కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేను డీజీపీ గారిని ప్రత్యేకంగా కూడా కోరినాను. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్. ఈ ప్రాబ్లం ఎక్కువగా కంటైన్మెంట్ చేసినటువంటి, మనం కంటైన్మెంట్ చేసిందే, ద వెరీ మీనింగ్ ఆఫ్ కంటైన్మెంట్ ఈజ్ నిలువరించడము అని అర్థం. వ్యాధిని ఆ పరిధి దాటకుండా అక్కడికక్కడనే ఆపివేయటం లేదా నిలువరించడం అనేది అర్థం. ఆ నిలువరించడంలో మనం విఫలం కావద్దు ఎట్ ఎనీ కాస్ట్. చాలామంది తిరిగినారు, ఆరోగ్య మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు, మా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు, చాలామంది ఆ కంటైన్మెంట్ ఏరియాస్లో తిరిగినారు. ప్రజలకు చెప్పినారు ఎందుకు కంటైన్ చేయాల్సి వచ్చింది, సమస్య ఏంటి అని చెప్పినారు. కాబట్టి ఆ కంటైన్మెంట్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి. మీ వల్ల సమాజానికి నష్టం కలగకూడదు. 100% కంటైన్మెంట్ అధికారులు చెప్పేదాన్ని మీరు ఫాలో కావాలి. ఇది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం అవసరం. కాబట్టి వేరే విధంగా అనుకోకుండా అది ఫాలో కావాలని చెప్పి కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ప్రజలను నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా విమాన సర్వీసులు కొన్ని దేశంలో ఫాలో కావచ్చు. 4th నుంచి బుకింగ్స్ చేస్తాను, కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను మనవి చేస్తా ఉన్నా విమాన ప్రయాణికులకు 7th దాకా తెలంగాణకు రాకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మీకు ట్యాక్సీ ఉండదు, క్యాబ్ ఉండదు, హోటల్ ఉండదు, ఏమీ ఉండదు, చాలా కష్టమవుతుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారికి కూడా చెప్తాం 7th వరకు ఈ నిబంధనలు ఫాలో కావాల్సిందే. ఎందుకంటే మనకి ఇబ్బంది వస్తుంది, మళ్ళీ సిచ్యువేషన్ ఏదో తెలిస్తే కంట్రోల్లో ఉంటాం. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని గ్రాసరీస్ సప్లై చేస్తారు, లైక్ బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు షాప్ ఉన్నారు. గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, ఇంగ్లీష్లో అయితే ఏదో గొప్ప కూడా గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, కూరగాయలు ఇట్లాంటి సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు, ఫ్రూట్స్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ కొన్ని ఉన్నాయి, వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ, ఇంకోటి జొమాటో, వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు. ఇది కొద్దిగా ప్రమాదకరం. రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు, కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ స్విగ్గీ అనేది, జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించం. వాళ్ళు ఒకవేళ అతిక్రమించే మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కారణం ఏంటంటే వేరే ఇతర ప్రాంతాల్లో మన దేశంలో ఒక పిజ్జా ఆ పిజ్జా అనేది తెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయింది. ఢిల్లీ దేశ రాజధానిలో 69 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఒక వ్యక్తి పిజ్జా తెచ్చిస్తే. మరి ఈ సపరేట్గా ఇంటికాడ మంచిగా ఇంత వండుకొని వెళ్ళిపోయా మీరు తినక, ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు, బొజ్జా ఎందుకు, దాంతో చచ్చుడు ఎందుకు నాకు అర్థం కాదు. ఏదో ఒకటి పప్పు శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడిగా తినేస్తే మనకు నవ్వొస్తుంది, కానీ సేఫ్టీ ఉంటుంది, మంచిగా ఉంటాం. 4 రోజులు కష్టం వస్తే ఓర్చుకోవాలి కదా. ఈ 10-15 రోజులు పిజ్జా తినకపోతే మేము చచ్చిపోతామా? ఎందుకు అనవసరంగా? దాంతో వచ్చేది లేదు, పోయేలేదు. ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు. దయచేసి ఎట్టి పరిస్థితులలో
అది దాన్ని అలో చేయం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, అవి బంద్ చేయండి. ఈ 10-15 రోజులు మంచిది కాదు. ఈ మే 7th దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి. బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి. మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి, కూరగాయలు తెప్పించుకోండి, అంత అత్యవసరం ఉంటే. అంతవరకు కానీ చేయదు దయచేసి. పండగలు ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇందలనే చేసుకోవాలి. అది రంజాన్ కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా కానీ దయచేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఇది పరిమితం కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ద రూల్ వెరీ స్ట్రిక్ట్లీ. సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు. అన్ని లాక్డౌన్ అయిపోయినాయి. నాకు చాలా సంతోషం. మొన్న ఓల్డ్ సిటీలో మన ఫేమస్ మస్జిద్ మక్కా మస్జిద్లో కూడా కేవలం ఇమాం సాబ్తో ఒక 2-3 ఉండే ప్రార్థన చేసినారు. మన జుమ్మా మస్జిద్ కూడా ఆ ట్రెండ్ చాలా మంచిది మనకి. కాబట్టి అందరూ కూడా అదే ఫాలో కావాలి. అన్ని ఆలయాలు మూసేసినారు. తిరుపతి దేవస్థానం మూసేసినారు, శ్రీశైలం మూసేసినాం, మన దగ్గర వేములవాడ మూసేసినాం, యాదాద్రి మూసేసినాం, భద్రాచలం మూసుకున్నాం. ఈవెన్ శ్రీరామ నవమి పట్టాభిషేకం కూడా జరుపుకోలేదు మనం. ఇవన్నీ కూడా కళ్యాణం, స్వామివారి కళ్యాణమైన లిమిటెడ్గా చేసుకున్నాం. కాబట్టి ఎవరమైనా మినహాయింపు లేకుండా దయచేసి ఎనీ రిలీజియస్ కాంగ్రిగేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలు అనుమతించబడవు. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 100% దాన్ని అందరూ కూడా ఫాలో కావాల్సిందే. కాబట్టి ఆ రకంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం భవిష్యత్తు దృష్ట్యా, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి దాన్ని అన్నిదా భావించద్దు. ఆ విధంగానే అందరు దయచేసి సహకారం చేయాలి. ఇప్పటిదాకా మంచి సహకారం అందిస్తూ ఉన్నారు ప్రజలు, చాలా సంతోషం. ప్రజాప్రతినిధులు కూడా అందరూ పాల్గొంటూ ఉన్నారు. విశేషించి గ్రౌండ్లో ఉండే ప్రజాప్రతినిధులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. వ్యవసాయ కొనుగోళ్లకు సంబంధించి కూడా మంచి కోఆర్డినేషన్ జరుగుతూ ఉంది. వ్యవసాయ మంత్రి గారు కూడా నిరంజన్ రెడ్డి గారు కొన్ని జిల్లాలు పర్యటన చేశారు. టైం బాగాలేకున్నా కొన్ని చోట్ల వారు కూడా స్వయంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వారితో పాటు అన్ని జిల్లాల మినిస్టర్స్ ఈ కొనుగోలును పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది, బాగా జరుగుతూ ఉంది. చాలా సంతోషం. అయితే అదేవిధంగా జరగాలి. శానిటైజేషన్, పారిశుద్ధ్యం చాలా బాగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్లోరిన్ ద్రావకాన్ని కూడా పిచికారీ చేయించడంలో మన సర్పంచులు, మన గ్రామ పంచాయతీ సిబ్బంది, మన మున్సిపాలిటీలు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇన్ ఏ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఆశించిన రీతిలో పనిచేస్తూ ఉన్నారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేటర్సు, కౌన్సిలర్సు, చైర్మన్స్, మేయర్స్ అందరూ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. 2-3 విషయాలలో స్టార్టింగ్లో కొంత ఇన్యాక్టివ్ ఉన్నా ఇప్పుడు మటుకు ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్. ఈ పారిశుద్ధ్య పనులే కాకుండా, వాళ్ళ ఊళ్ళను కాపాడుకోవడమే కాకుండా, కంటైన్మెంట్ జోన్స్ను మెయింటైన్ చేయడమే కాకుండా, సోషల్ వెల్ఫేర్ కూడా ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నా, ఎవరైనా లేని పేదవాళ్ళు ఉన్నా బాగా ఆదుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ అన్నదానం చేయడం కానీ, నిత్యావసరాలు సరుకులు పంపిణీ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. కొన్ని సంస్థలు కూడా దాతృత్వ విధానంలో ముందుకొచ్చి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి దాతలకి, దాతృత్వం ప్రదర్శించిన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదే స్పిరిట్తో కొనసాగండి. మన రాష్ట్రంలో ఎవరొక్కరు ఉపాసం ఉన్నా మనకు మర్యాద కాదు, మన గౌరవం కాదు. ఈ సంకట స్థితిలో, క్రైసిస్ ఉండే సమయంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులు ఉండకుండా దయచేసి అందరు సర్పంచులు, అందరు కౌన్సిలర్లు, అందరూ మండలాధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అధికారులుగా అయితే ఆల్రెడీ చెప్పినాం, వీళ్ళందరూ కూడా పాల్గొనాలి, పూనుకోవాలి. ఎక్కడ ఒక వ్యక్తి దయచేసి ఉపవాసం ఉండద్దు. ఎక్కడ ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం కూడా ఇబ్బంది పడద్దు. 0-100కు మేము డయల్ చేయమని చెప్పినాం, చేస్తూ ఉన్నారు కొంతమంది. పోలీసు కూడా ఎఫెక్టివ్గా వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కొనసాగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వీళ్ళకి ఇచ్చినటువంటి వేతనాలు ఏవైతున్నాయో గతంలో ఇచ్చిన వేతనాలు ఇప్పుడు కూడా ఈ మంత్ కూడా ఇవ్వబడతాయి. ఏప్రిల్ నెల వేతనాలు కూడా అట్లనే ఇవ్వబడతాయి. 50% కోత వాళ్లకు, 75% కోత ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అదేవిధంగా కొనసాగుతుంది. పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక 1,11,000 కుటుంబాలు సెకండ్ పెన్షనర్స్ ఉన్నారు. పాపం వాళ్ళు అంటే పెన్షనర్, ఒరిజినల్ పెన్షనర్ చనిపోయి వాళ్ళ భార్యలో స్పౌస్ ఉన్న కేసులో ఫ్యామిలీ పెన్షన్ అంటారు దాన్ని. ఫ్యామిలీ పెన్షన్ స్వీకరించే వాళ్ళు మన రాష్ట్రంలో 1,11,000 కుటుంబాలని. అయితే వాళ్ళకు ఒరిజినల్ పెన్షన్ వచ్చే దానిలో 50% వాళ్ళకు వస్తుంది.
వాళ్ళ నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చినాయి, మాకు సరిపోవడం లేదు, దయచేసి పొడిగించమని చెప్పినారు. సో పెన్షనర్లందరికీ కూడా 75% శాలరీ, ఇంతకుముందు 50% అనుకున్నాం, వాళ్ళకి 75% శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ మాసానికి. వాళ్ళ ఇబ్బంది కొంత దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఏదైతే గతంలో ఇచ్చినామో ఏప్రిల్ మాసానికి కూడా ఆ ప్రోత్సాహకం కొనసాగుతూ ఉంటుంది. ఆ 10% గ్రాస్ శాలరీ మీద ఏదైతే ఇవ్వమని చెప్పినామో ఏప్రిల్ మంత్ శాలరీ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు చాలామంది పోలీస్ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, రాత్రింబవలు కృషి చేస్తూ ఉన్నారు. వారు కంటి మీద నిద్ర లేకుండా కూడా పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి ఎండనక వాననక తిండి ఉండి లేక పనిచేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఈ నెల శాలరీ ఇచ్చేటప్పుడు 10% వాళ్ళకు కూడా గ్రాస్ శాలరీ మీద సీఎం గిఫ్ట్ కింద ఇవ్వమని ఈరోజు క్యాబినెట్ డిసైడ్ చేసింది. పోలీస్ సిబ్బందికి కూడా ఆ యొక్క సదుపాయాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మనకు విద్యుత్ కార్మికులు రాత్రింబవళ్ళు పనిచేసి వాళ్ళు జనరేషన్లో కావచ్చు, ట్రాన్స్మిషన్లో కావచ్చు, డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినారు కాబట్టి గొప్ప పంటలు పండినాయి రాష్ట్రంలో. మనకు 24 hours క్వాలిటీ పవర్ సప్లై కూడా వస్తూ ఉంది. ఈ శాఖలో అందరూ కూడా కీలకమైన అధికారులే, కాకపోతే చిన్న స్థాయి ఉద్యోగులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళను O&M సిబ్బంది అంటారు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది అంటారు. వారితో పాటు కొంతమంది ఆర్టిజాన్స్ కూడా ఉంటారు. ఎలక్ట్రిసిటీ దాంట్లో పనిచేసేటువంటి O&M సిబ్బంది, ఆర్టిజాన్స్ కలిపి మన రాష్ట్రంలో 34,512 మంది ఉన్నారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ కలిపి ఈ O&M సిబ్బంది మరియు ఆర్టిజాన్స్ ఈ పవర్ దాంట్లో 34,512 మంది ఉన్నారు. గతంలో వీళ్ళకి 50% శాలరీ ఇచ్చినాం, బట్ ఈ నెల 100% శాలరీ ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ డిసైడ్ చేసింది. వాళ్ళ సేవలు అత్యవసరం కాబట్టి వాళ్ళకు 100% శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కొంత రిలీఫ్ వీళ్ళకి రావడం జరుగుతూ ఉంది. అట్లానే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈరోజు క్యాబినెట్ నిర్ణయించింది, ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల కిరాయిదారుల నుంచి వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం, దేశం లాక్డౌన్లో ఉంది, బిజినెస్లు ఆగిపోయినాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లలో ఉండే కిరాయిదారులు ఉన్నారో మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల కిరాయిలు వసూలు చేయవద్దని చెప్పి ఓనర్లను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. 3 months డిఫర్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వసూలు చేయవద్దు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఆదాయం లేదు కాబట్టి తర్వాత నెలలలో దాన్ని వాయిదాల వారీగా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితులలో కిరాయిదారులు మాత్రం వసూలు చేయవద్దు. ఇది అప్పీల్ కాదండి, ఈ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం. ఇట్స్ ఏ ఆర్డర్ బై ది క్యాబినెట్. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కు డయల్ చేసి చెప్పవచ్చు. అట్లా ఇబ్బంది పెట్టిన ఓనర్ల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓనర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ కఠిన సమయంలో కిరాయిదారులను దయచేసి సతాయించవద్దు. అందరిని మనం సమాజం కలిస్తేనే లాభం చేయగలుగుతాం కాబట్టి ఒకరికొకరం అండగా ఉండాలి. కాబట్టి ఈ టైంలో దయచేసి వారిని ఇబ్బంది పెట్టని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇళ్ల కిరాయి కూడా మేము మీకు వాయిదా చేసినాం కదా అని వడ్డీ వసూలు చేయకూడదు. ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో తీసుకోవాలి తప్ప మీకు మేము డిఫర్మెంట్ ఇచ్చినాం కాబట్టి వడ్డీ కట్టాలా అని మళ్ళీ అదొక ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వడ్డీ వసూలు చేయడానికి లేదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటారు. జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఇతర కావచ్చు. 2019-20 సంవత్సరానికి సంబంధించి జనరల్గా ఇది ఎట్లా ఉంటుందంటే 1 month లాటర్ కడతా ఉంటారు. మార్చి ట్యాక్స్ అంతా ఏప్రిల్లో కడతా ఉంటారు. జనరల్గా వాళ్ళు కట్టడంలో కొంత విఫలమైనారు. వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఇచ్చింది ఇలా క్యాబినెట్. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ లోపల కట్టకపోతే అపరాధ రుసుము వేస్తారు. అపరాధ రుసుము లేకుండా 31st మే దాకా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెల్లించుకునే వాళ్ళు దానిలో ఎటువంటి పెనాల్టీ లేకుండా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్, ఈ 10,000 పైచీలకు పాఠశాలల్ని ఇక్కడ 30 లక్షల పైచీలకు విద్యార్థులు, వీళ్ళు స్పష్టమైన ఆదేశం ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉల్లంఘించడానికి లేదు. వీళ్ళు
ఎట్టి పరిస్థితిలో 20-21 సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచే అవకాశం లేదు, పెంచకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్ బై ద గవర్నమెంట్. ఇది ప్రభుత్వ ఆదేశం. ప్రైవేటు విద్యా సంస్థలు ఇంత పెంచండి అంత పెంచండి అని కొంత నోటీసులు ఇస్తూ ఉన్నారు. దట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద స్టేట్. ఎట్టి పరిస్థితుల్లో 2021 అకాడమిక్ ఇయర్కి ₹1 కూడా ఒక పైసా కూడా ఫీజులు పెంచేటువంటి అవకాశం లేదు, పెంచకూడదు. 2, రకరకాల ఫీజులు వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు. మంత్లీ నెలవారీగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి. అదర్ దాన్ ట్యూషన్ ఫీజు ₹1 కూడా వసూలు చేయడానికి వీలు లేదు. ఇది ప్రభుత్వ ఆదేశం, ఖచ్చితంగా ఫాలో కావాలి. తర్వాత రోజుల్లో దాన్ని చూసుకోవచ్చు పరిస్థితి చక్కబడ్డ తర్వాత. ఇప్పుడు మటుకు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే, అది నెలవారీగా, సంవత్సరానికి అంత ఒకటేసారి కట్టండి అని కూడా జబర్దస్తి చేయడం లేదు. ఓన్లీ మంత్ వైజ్ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలా. అంతకు మించి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ ఇబ్బంది పెట్టకూడదు. ఈ కష్ట సమయంలో పెట్టినట్టయితే ఎవరిని కష్టపెట్టినా 100కు డయల్ చేయండి, వెంటనే యాక్షన్ ఉంటుంది. చాలా యాక్టివ్గా చర్యలు కూడా తీసుకుంటాం. వాళ్ళ యొక్క పర్మిట్లు కూడా రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యం కూడా ఈ విషయంలో. ఇది ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేదలకు సంబంధించింది. ప్రజలు ఇప్పుడు తమ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు, ఆదాయం లేదు. మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. ముందటికి మార్చిలోనన్న సగం వచ్చింది, కానీ ఏప్రిల్లో అయితే 0 అయిపోయింది. అది ఏం పని లేదు ఎక్కడ. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 4 శాకాలు తినేవాళ్ళు 2 శాకాలు తిని, పప్పోలు పుట్టుతో తిని బతుకుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఫర్దర్ కష్టపెట్టడం సమాజానికి ఎవరికి కూడా ధర్మం కాదు. కాబట్టి ఈ విషయంలో దయచేసి ఎట్టి పరిస్థితులలో దీన్ని వేరే విధంగా అనుకోవద్దు. ట్యూషన్ ఫీజులను అది కూడా నెలవారీ మాత్రమే తీసుకోవాలా, సంవత్సరం మొత్తం కట్టాలని అనద్దు. ఆ జబర్దస్తి చేయకూడదు. చేస్తే మటుకు చర్యలు తప్పవు. కాబట్టి ఇతరత్రా ఏ రకమైన ఫీజులు కూడా వసూలు చేయవద్దు. ఇది గవర్నమెంట్ ఆర్డర్. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ మాసంలో చాలా దారుణంగా ఆదాయాలు లేవు కాబట్టి, అసలు పనే లేకుండా పోయింది కాబట్టి, ఎవరింటికాన్ని వారిని ఉండమని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి పేదలు కూడా ఇబ్బందులలో ఉంటారు. కాబట్టి తెల్ల రేషన్ కార్డున్న ఈ 87.5 lakh రేషన్ కార్డ్స్ ఏవైతున్నాయో వాళ్ళకు మే మాసానికి కూడా ఈ నెలకి ఇచ్చినట్టు, ఏప్రిల్ నెలకి ఇచ్చినట్టే ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ప్రతి కార్డు మీద ఇవ్వడం, ఉచితంగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ పర్సన్కి 12. అంటే ఒక కుటుంబంలో 5గురు ఉంటే 60 కేజీలు వస్తుంది. ₹1 కూడా దానికి ఛార్జీ లేదు, ఫ్రీగానే ఇస్తారు. అట్లే ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ ఎట్లా అయితే ఇచ్చిండ్రో మే మాసం కొరకు కూడా అట్లనే ఇస్తారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ₹1500 కూడా గవర్నమెంట్ ఇస్తుంది కూరగాయల నిమిత్తం, ఇతర కిరాణా సామాన్ నిమిత్తం. అవి మే మొదటి వారంలోనే అందజేయమని చెప్పి మేము కోరినాం. చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నారు. సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మే 7th లోపే అందరు కూడా అందజేయబడతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొన్న కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా, అక్కడక్కడ కొన్ని పుకార్లు పుట్టించినారు. ₹1500 బ్యాంకులో వేసినాం. ప్రజలు ఈ విషయాన్ని బాగా గమనించాలి. సామాజిక కార్యకర్తలు దయచేసి గ్రామాల్లో ప్రచారం చేయాలి, సర్పంచులు కూడా ప్రచారం చేయాలి. ఒకసారి గవర్నమెంటు మీ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత వాపస్ పోవు, మీ డబ్బు మీకే ఉంటుంది. బ్యాంకుల కాడ ఒకటేసారి గుమిగూడి అక్కడ రద్దీ పెంచి అట్లాంటి బాధ మీకు అవసరం లేదు. మీకు ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బులు వస్తాయి. అది నెల రోజుల పాటు మీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒకసారి బ్యాంకులో జమ అయినాయి అంటే తిరిగి వాపస్ పోవు. కొంతమంది అనవసరంగా మనం పుకార పుట్టించి వాపస్ పోతాయని చెప్తే బ్యాంకుల కాడ రద్దీ పెరిగింది, రష్ పెరిగింది. అది మంచిది కాదు. ఈ చట్టం ప్రకారమే మనం గుమి కూడవద్దు అనేది మన ఆలోచన. కాబట్టి గుమి కూడవద్దు. దయచేసి మంచిగా వెసులుబాటు, ఓ ఉదయం తీసుకోండి, కొందరు మధ్యాహ్నం తీసుకోండి, కొందరు రేపు తీసుకోండి, కొందరు ఎల్లుండి తీసుకోండి, ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. మీ డబ్బు మీకు అక్కడ సేఫ్గా ఉంటుంది. అది వాపసు పోయే ప్రశ్నే లేదు. అది ఎట్టి పరిస్థితులలో మీ డబ్బులు మీరు సేఫ్గా తీసుకోవచ్చు. కాబట్టి దానికి ఆత్రపడి బ్యాంకుల దగ్గర రష్ పెంచద్దు, అది మనకే మంచిది కాదు. పేదలకు మన రాష్ట్రంలో సుమారుగా ఇచ్చే 40 లక్షల మంది పేదలకు ఇచ్చే ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యథావిధంగా వాళ్ళకి ₹2016 ఇవ్వబడతాయి. అందులో ఏం కోత లేదు. మే మాసానికి కూడా పూర్తి ఆసరా పెన్షన్లు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఇతర రాష్ట్రాల కూలీలు, మైగ్రాంట్ లేబర్ అంటే వలస కూలీలు ఉన్నారో
మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు మొన్న ఏ పద్ధతి అయితే ఇచ్చినామో ఒకవేళ కూలి ఒక్కడే ఉంటే ఇండివిజువలే ఉంటే ఆయనకు 12 కేజీల రైస్ ఇస్తారు, 500 రూపాయలు ఇస్తారు. ఒకవేళ వలస కూలిది ఫ్యామిలీ ఉంటే సేమ్ మన ఫ్యామిలీకి ఇచ్చినట్టే వాళ్ళకు కూడా 1500 రూపీస్ ఇస్తారు. ఎంతమందిని అంతమందికి 12 కిలోల కాడికి రైస్ ఇస్తారు. వాళ్ళు ఇద్దరు ఉండని ముగ్గురు ఉండని ఎందరు ఉన్నా ఈచ్ 12 కేజీ రైస్ ఇస్తారు. ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకు కూడా 1500 రూపీస్ కూడా ఇస్తారు. ఆ విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ రకంగా వాళ్ళకు కూడా రాయితీలు ఉంటాయి. కొంత పరిశ్రమల వాళ్ళు కూడా మాకు కూడా ఇబ్బంది ఉంది, మా ప్రొడక్షన్ లేదు, వాటిని మేము విద్యుత్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి లేదు, మీరే బంద్ చేయమని లాక్డౌన్ పెట్టిండ్రు, జీతాలు కూడా కార్మికులకు ఇవ్వమన్నారు, కాబట్టి చేయలేమని చెప్పి వాళ్ళు కొన్ని రిక్వెస్ట్లు పెట్టినారు. దాన్ని కూడా క్యాబినెట్ డిస్కస్ చేసింది, ఈరోజు కొన్ని కన్సిడర్ చేసింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయి వాళ్ళకి, దానికి డిఫర్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఏప్రిల్ మే మాసాలకి ఏప్రిల్ మే మాసం యొక్క ఫిక్స్డ్ ఛార్జెస్ పరిశ్రమల వాళ్ళకి రద్దు చేయబడతా ఉన్నాయి. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఏంటంటే కరెంటు వాడినా వాడకపోయినా కట్టే బిల్లులు అవి వసూలు చేయబడతాయి. ఇవాళ వాడలేదు కాబట్టి కరెంటు ఛార్జ్ వచ్చే ఆస్కారమే లేదు, కాబట్టి దే ఆర్ నాట్ ఇన్ ఏ ప్రాబ్లం. గతంలో ఎవరైనా ఇప్పుడు బిల్లులు సకాలంలో ఒకవేళ చెల్లిస్తామంటే ఒక 1% వాళ్ళకి రిబేట్ కూడా ఇస్తారు. ఇప్పుడు అదేవిధంగా లాక్డౌన్ పీరియడ్లో ఎవరైతే కొన్ని పరిశ్రమలు జరిగేవి పవర్ ఛార్జెస్ ఉంటాయో సకాలంలో వాళ్ళు చెల్లించినట్టయితే, లైక్ ఫార్మా ఇండస్ట్రీ మనం పర్మిట్ చేసినాం, రైస్ మిల్ మనం పర్మిట్ చేసినాం, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, ఇతరత్ర ఎవరైనా నడుపుకొని చేసినా కూడా మనం పర్మిట్ చేసినటువంటివి వాళ్ళు కూడా సకాలంలో బిల్ పే చేస్తే వాళ్ళకు కూడా 1% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది. ఈ డిఫర్మెంట్ ఏదైతే ఇచ్చిండ్రో ఈ ఏప్రిల్ మే మాసానికి పరిశ్రమలకు ఈ 2 నెలల బిల్లులకి ఫిక్స్డ్ ఛార్జెస్ మీద రిబేట్ అయితే ఇచ్చిండ్రో ఇవి తర్వాత వాళ్ళు వాయిదాల రూపంలో కట్టాలి. గతంలో పద్ధతి ఏంటంటే వాళ్ళు దీని మీద పెనాల్టీ కట్టాలి. ఇప్పుడు పెనాల్టీ మాఫీ చేయడం జరిగింది. పెనాల్టీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఆ డిలే పేమెంట్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా దానికి ప్రాబ్లం లేదు. అదేవిధంగా చెప్పిన నేను ఆల్రెడీ టోల్డ్ అయితే ఆసరా పెన్షన్ చెప్పినాం కదా, చెప్పాను. సో అదేవిధంగా వైద్య సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా మంచి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, స్థైర్యం కోల్పోకుండా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మీకు ఇచ్చిన దానిలో వివరాలున్నాయి. ఇప్పుడు వాళ్ళకు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ మంచి చెడ్డ అన్నీ కూడా ఉన్నాయి. ఇలా మెడికల్ డిపార్ట్మెంటు వాళ్ళకు మంచి వార్త ఏంటంటే ఈ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏమైందంటే రకరకాల దేశాలలో రకరకాల క్రీడలు జరుగుతూ ఉంటాయి, క్రీడోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒలింపిక్స్ కావచ్చు, జాతీయ స్థాయి క్రీడలు కావచ్చు, రకరకాలు జరుగుతాయి. వాటిని ఏం చేస్తారంటే అక్కడ నిర్మించినటువంటి ఏషియాడ్ కూడా జరిగింది మన ఇండియాలో. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే రోజులలో స్పోర్ట్స్ విలేజెస్ అని కడతారు. వచ్చిన క్రీడాకారులు వాళ్ళ వసతులు కల్పించాలని చెప్పి కడతారు. తర్వాత ఏం చేస్తారంటే వాటిని సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి తీసేసి వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కనిస్తారు, లేకపోతే అమ్మేస్తారు. మన గచ్చిబౌలి స్టేడియం ప్రత్యేకమైన క్రీడల కోసం కట్టిందే. అప్పుడు 78 ఎకరాల జాగా వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ నుంచి కట్టినారు. కొన్ని ఫ్లాట్స్ అమ్మేసినారు, కొన్ని విల్లాస్కు జాగాలు ఇచ్చినారు, అంతా అయిపోయింది. ఈ మిగిలిన భవనం కూడా ఒకటి ఐడియల్గా పడి ఉండే. చాలాసార్లు మనం అనుకున్నాం, తెలంగాణ హైకోర్టు ఏర్పడినప్పుడు కూడా అవసరం కూడా ఆ బిల్డింగ్ వాడదాం అనుకున్నాం. జడ్జీలు కూడా పోయి అప్పుడు ఇన్స్పెక్షన్ కూడా చేసినారు, కానీ అది వాడలేదు. తర్వాత హైకోర్టు బైఫర్కేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఆ 14 అంతస్తులతో కూడుకున్న 540 రూమ్ల బిల్డింగ్ని హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. క్రీడా శాఖ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తూ ఇలా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దాని కింద 9 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఆ ల్యాండ్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికే ట్రాన్స్ఫర్ చేసినాం. రేపటి నుంచి దాని హక్కులు హెల్త్ డిపార్ట్మెంట్ వారికే ఉంటాయి. అయితే అక్కడ ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి గారు, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు వీరందరూ కూడా శ్రద్ధ వహించి ఆరోగ్య శాఖ వారు కూడా వార్ ఫుడ్ బేసిస్లో 1500 కెపాసిటీ బెడ్స్ ఇప్పుడు తయారు చేసినారు. రేపటి నుంచి వస్తున్నారా అందరూ? ఫ్రమ్ టుమారో అది ఫుల్ యూజ్లోకి వస్తూ ఉంది, 100% యూజ్లోకి వస్తూ ఉంది. సో ప్రస్తుతం అది కోవిడ్ స్పెషల్ హాస్పిటల్ కింద దాన్ని వాడుకుంటాం, మనకు వాడవలసిన అవసరం ఏర్పడితే. తదనంతరం మాత్రం
దానికి ఇంకో 10-15 ఎకరాల భూమిని కూడా జత చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే మనం దానికి అద్భుతమైన ఒక ఆసుపత్రి కింద తయారు చేయాలని నిర్ణయించినాం. ఎంచేపు గాంధీ, నీలోఫరు, ఉస్మానియా కాకుండా నగరానికి 4 చుట్టూ 4 కడదామనుకున్నాం. మనకు తూర్పు దిశలో ఎయిమ్స్ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భీమనగర్ దగ్గర. పశ్చిమ దిశలో ఇప్పుడు ఇది వస్తూ ఉంది. దీని పేరు టిమ్స్ అని పెట్టినాం, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. మీరు రాసుకోవాలి దయచేసి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. దీంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ కూడా ఉంటుంది, మెడికల్ కాలేజీ. దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ కూడా ఉంటుంది. చాలా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కింద తయారవుతుంది. ఇప్పుడు నిమ్స్ కంటే కూడా ఇంకా స్టాండర్డ్గా ఉండే విధంగా నిమ్స్ స్థాయిలోనే ఉంటుంది. ఇందులో ఒక 750 పడకలు జనరల్ హాస్పిటల్ లాగా ఉంటాయి, ఉస్మానియా గాంధీలాగా. మరొక 750 హాస్పిటల్స్ ఏమో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. చాలా బాగా అద్భుతమైన కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోని విధంగా ఈ ఫెసిలిటీ ప్రజల కోసం ప్రభుత్వ రంగంలో పూర్తి ప్రభుత్వ రంగంలో వస్తుంది. ఇది ఇచ్చినాం బిల్డింగు. ఈ బిల్డింగ్ ఇంకా ఏమేమి హంగులు పర్మనెంట్గా ఏమేమి హాస్పిటల్ ఎట్లా రూపుదిద్దాలనేది అది ఆరోగ్య శాఖ మంత్రి గారే బాధ్యత తీసుకోమని కూడా క్యాబినెట్ రిక్వెస్ట్ చేసింది. వారి ఆధ్వర్యంలో దీన్ని ఒక అద్భుతమైన మెడికల్ ఫెసిలిటీ కింద తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఇది అందుబాటులోకి ఆరోగ్య శాఖ మంత్రి గారు తేబోతా ఉన్నారు. అదేవిధంగా మనకుండే స్టేడియంలు, మనకు షామీర్పేటలో మరియు అక్కింపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న 300 ఎకరాల స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ యొక్క స్థలాలు, హైదరాబాద్ నగరంలో విస్తరించిన అనేక స్టేడియాలు, వీటన్నిటి మీద చాలా రోజులు అనుకుంటా ఉన్నాం. హైదరాబాదు గొప్ప నగరం కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ నగరం కావాలని మనం కలలుగంటున్నాం. కాబట్టి ఇక్కడ హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, సినిమా సిటీ రావాలని మనం అనుకున్నాం. అట్లనే స్పోర్ట్స్ సిటీ ఆఫ్ తెలంగాణ ఇటు హైదరాబాద్ అని కూడా రావాలని చెప్పి చాలా రోజులు అనుకుంటా ఉన్నాం. క్రీడా శాఖ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీని క్యాబినెట్ నియమించింది. వారి అధ్యక్షతన మున్సిపల్ మినిస్టర్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఈ 3 మినిస్టర్ల సభ్యులుగా ఒక సబ్ కమిటీ నియామకం చేసినాం. తెలంగాణ రాష్ట్ర సమగ్ర క్రీడా విధానాన్ని, క్రీడా పాలసీని తయారు చేయవలసిందిగా వారిని కోరడం జరిగింది. ఆ విధంగా వారి ప్రపోజల్ తయారు చేయాలని చెప్పి కోరడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి 2 కౌంట్స్లో ఈరోజు క్యాబినెట్ సమీక్షించడం జరిగింది. ఒకటి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా, ఈవెన్ ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వం కొంటా ఉంది. ఇది ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఈ కోవిడ్ సందర్భంలో, కరోనా వ్యాధి సందర్భంలో కూడా ఏ రాష్ట్రం కూడా కొంటలేదు ఇండియాలో. తెలంగాణ రైతాంగం మీద మాకున్న ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ కనబరచాలి, వాళ్ళని బాగు తీసుకురావాలి, ఖచ్చితంగా బాగు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఒక చిన్న విషయం నేను మొన్న చెప్పిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా మాట్లాడినారు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ఈరోజు నిన్నో ఒక రిపోర్ట్ వచ్చింది ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో. ప్రపంచం మొత్తం అతలాకుతలమైన ఈ సందర్భంలో రేపు రాబోయే రోజులలో భోజనానికి కూడా ఇబ్బందులు వస్తాయి, వరల్డ్ రేషన్ పాటించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. వరల్డ్ రేషన్ రెగ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది, చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా నిపుణులు తమ నివేదికలు ఇస్తూ ఉన్నారు. అంటే వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మనది ప్రధానంగా వ్యవసాయక దేశం. రైతాంగాన్ని, వ్యవసాయాన్ని బాగా నిర్లక్ష్యం చేయబడతా ఉంది ఈ దేశంలో. కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా కమిట్మెంట్తోని అనేక స్కీములు తెచ్చి రైతు బంధు, రైతు బీమా, 24 అవర్స్ ఉచిత విద్యుత్తు, సత్వర ప్రాజెక్టుల నిర్మాణం, 6 నెలలు పంటల ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా, ఇవన్నీ చేసి చూపించినాం. ప్రాక్టికల్గా జరిగినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడు కూడా కాకతీయ కాలువ 6 మాసాల పాటు నిరంతరంగా నీళ్ళు ఇవ్వలే. ఈసారి ఫస్ట్ టైం ఇచ్చినాం. ఏప్రిల్ 15th వరకు అనుకొని ఏప్రిల్ 15th వరకు కూడా విజయవంతంగా ఇచ్చినాం. అదంతా ప్రజల ముందు ఉంది, రైతుల ముందు ఉంది. ఈరోజు ఒక వరి ధాన్యమే కాకుండా మక్కలతో పాటు కందులు, శనగలు, సన్ఫ్లవరు, జువార్ అంటారు, తెల్లజొన్నలు లేదా పచ్చజొన్నలు, జొన్నలు కూడా కొనుగోలు చేయాలి రైతుల దగ్గర నుంచి అని క్యాబినెట్ ఈరోజు నిర్ణయించింది. కాబట్టి జొన్నలు అమ్ముకునే వాళ్ళు కానీ, సన్ఫ్లవర్ అమ్ముకునే వాళ్ళు కానీ, శనగలు అమ్ముకునే వాళ్ళు కానీ
ఆగమాగమయ్యే అవసరం లేదు. ప్రభుత్వమే ప్రతి గింజ కొంటది. మీరు మీ దగ్గర మీ జిల్లా మినిస్టర్స్ని లేదా మీ జిల్లా రైతు బంధు కమిటీలను సంప్రదించండి. అన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దు. ఈరోజు ఒకరిద్దరు మినిస్టర్లు మన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా క్యాబినెట్ దృష్టికి తెచ్చినారు. కొన్ని శనగలు రంగారెడ్డి జిల్లాలో మిగిలిపోయి ఉన్నాయని వేరే వాళ్ళు కూడా చెప్పినారు ఒకరిద్దరు. దాని మీద నుంచే క్యాబినెట్ స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటికి అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ వరి ధాన్యం, మొక్కజొన్న, శనగలు, సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పంట, తర్వాత జొన్నలు, జువారి అంటాం మనం, తెల్ల జొన్నలు లేదా పచ్చ జొన్నలు. ఇవి తక్కువ ధరకు మీరు అమ్ముకోవద్దు. ప్రభుత్వమే కొంటది, మినిమం ప్రైజ్ కొంటది. కాబట్టి మీరు దాని గురించి ఇబ్బంది పడే అక్కర్లేదు. అది చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ధాన్యం సేకరణ చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది, చక్కగా జరుగుతూ ఉంది. అది అదేవిధంగా కొనసాగి కంప్లీట్ కావాలని చెప్పి కూడా ఈరోజు క్యాబినెట్ అధికారులను ఆదేశించింది, వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఆ రకంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మంత్రి గారు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కింద డౌన్ ద లైన్ వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ అధికారులు కూడా చక్కగా సమన్వయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వర్షాకాలంలో మనం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఈరోజే కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటకు చేరుకున్నాయి. కొద్ది రోజులలోనే కొండపోచమ్మ సాగర్ దాకా కూడా వస్తాయి. కాబట్టి అనుకున్న లక్ష్యం దిశగా కాళేశ్వరం పరుగులు పెడతా ఉంది. అది ఖచ్చితంగా జూన్ నుంచి మొత్తం ఏరియాకు నీళ్ళు వస్తాయి, మనం అనుకున్న పద్ధతిలో వస్తాయి. కాబట్టి ప్రాజెక్టు ఆధారిత, బోర్ ఆధారిత లేదా వర్షాధారిత రూపంలో తెలంగాణ వర్షాకాలంలో, రాబోయే వర్షాకాలంలో వ్యవసాయ శాఖ వేసుకున్న అంచనాల ప్రకారం 1,35,00,000 ఎకరాలలో సాగు జరిగేటువంటి అవకాశం ఉంది, పంటలు వేసే అవకాశం ఉంది. మరి దానికి చాలా పెద్ద ఎత్తున యూరియా కావాలి. 21 లక్షల టన్నుల యూరియా కావాలి మనకు. ఆల్మోస్ట్ అన్ని ఎరువులు కలిపి 21.5 అంటే డిఏపి అవన్నీ కలిపి యూరియా. సో అట్లా మొత్తం మీద 21.5 లక్షల టన్నుల ఎరువులు అవసరం మనకు. దాని సేకరణలో మంత్రి గారు బాగా నిమగ్నమై ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. వీఆర్ సక్సెస్ఫుల్. ఎటువంటి లోటు రాకుండా రైతులకు ఎరువులు సరఫరా కూడా చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాయి. రైతులతో ఒక మనవి, రైతులకు నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఒకసారి గుమిగూడి మీద వాడు ఎరువులు కొనుక్కోవడం కాదు. మీకు మే 5 వరకు చాలా వరకు మీకు మీ పంటల కొనుగోలు అయిపోతుంది. 90-95% అయిపోతుంది. ఏ 5% మిగులుతుంది. మే 5వ తేదీ నుంచి మీరు ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసుకోవాలి. మీకు సర్కార్ డబ్బులు కూడా ఇస్తూ ఉంది, చెక్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఎరువు బస్తాలు కూడా లూజు కొనుక్కొని పోతూ ఉండాలి. వర్షాకాలం ఎంతో దూరం లేదు, జస్ట్ 1.5 మంత్లో జూన్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎరువుల దుకాణాల కాడ కూడా మళ్ళీ రద్దీ ఏర్పడకుండా, ఎక్కువ మూగకుండా మీ పంటలకు వచ్చిన డబ్బులు తీసుకొని మీరు వెంటనే ఎరువుల కొనుగోలు స్టార్ట్ చేయాలని చెప్పి నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా. ఆ విధంగా చేసినట్టయితే రద్దీ లేకుండా కొనుక్కొని పోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఉన్న స్టాక్స్ అని అవుతూ ఉంటే మళ్ళీ మిగతా స్టాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు మే మాసంలోనే, మే నెలలోనే మీకు అవసరమైనటువంటి ఎరువులు, అది డిఏపి కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, యూరియా కావచ్చు, కొనుగోలు చేసుకోవడం మంచిది. రద్దీ క్రియేట్ కాకుండా, రష్ క్రియేట్ చేయకుండా ఇప్పటి నుంచి కొనుక్కోవడం మంచిది. కాబట్టి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవసాయ శాఖకు ఒక ఆదేశం ఇచ్చినాం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం ఫంక్షన్స్కి, పెళ్లిళ్ళకి అనుమతులు ఇవ్వం. మే 7 తర్వాత కూడా బహుశా ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి అంత ఓపెన్ చేసి ఫ్లడ్డింగ్ చేయం కాబట్టి చెయ్యం. అంటే దాదాపుగా ఇంకో నెల రోజుల దాకా ఫంక్షన్లు ఉండయి, వేడుకలు ఉండయి, ఇవి కూడా ఉండయి. కాబట్టి ఫంక్షన్ హాల్స్ దండిగా ఉన్నాయి మన రాష్ట్రంలో, గోడౌన్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక్క నెల కోసమే. కాబట్టి ఈ ఎరువులను నిల్వ చేయడానికి అన్ని మ్యారేజ్ హాల్స్ను సీజ్ చేసి వాటిని వాడుకోమని జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. కాబట్టి ఎక్కడికక్కడనే మండల కేంద్రంలో కానీ, తాలూకా కేంద్రంలో కానీ చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అక్కడ పెట్టుకోండి. 15-20 రోజులలో మళ్ళీ మీరు ఆ విధంగా వాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఏదైనా మామూలుగా ఇదేంటండి వచ్చే అవకాశం ఉంది, చెప్తాను. సో అట్లా మనకి ఫంక్షన్ హాల్స్ను
తాత్కాలిక గోదాముల కింద వాడుకొని ఫర్టిలైజర్ని ఎక్కడికక్కడ రైతులకు అందజేసే ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా జిల్లా కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఈ విధంగా మనకు చాలా పాజిటివ్ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో యూనిట్ పెడతామన్నప్పుడు మనల్ని కొన్ని వసతులు అడిగారు. మనల్ని ఈక్విటీ పెట్టమన్నారు మన వాటర్ ధనం కింద. మనం కూడా దాదాపు 150 కోట్ల పైచీలు 170 కోట్ల వరకు కూడా ఈక్విటీ పెట్టినాం. వాళ్ళకి వాటర్ కనెక్షన్ అంటే ఒక 80 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చినాం. అందులో ఆ ఫ్యాక్టరీలో మన వాటర్ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీ గురించి ఇక్కడనే మనకు లోకల్ ఎరువులు దొరికితే చాలా బాధలు తప్పుతాయి కాబట్టి దాన్ని చేయమని చెప్పినాం. బహుశా జూన్లో ఆ ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోని వ్యవసాయ శాఖ మంత్రి గారే నిరంజన్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడినారు. మోస్ట్ లైక్లీ జూన్లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఇంకా కూడా ఎరువుల కొరత బాగా తీరిపోతుంది. ఎక్కడి నుంచో నా ఉత్తర భారతం నుంచి అక్కడి నుంచో రావడం కాకుండా ఈ విధంగా మన రాష్ట్రం యొక్క ఎరువుల వాడకాన్ని ముఖ్యంగా యూరియా వాడకానికి అది చాలా మనకు ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇట్లా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అన్ని రంగాలను కూడా కాపాడుకుంటూ అన్ని రకాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం దృష్ట్యా ఇది మనం ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలకు నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది ఇంకింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలి, మరింత కఠినంగా. బయటికి వచ్చే వాళ్ళు రాకండి. ఇప్పటికే చాలా కేసులు పెట్టినారు పోలీసులు, చాలా వాహనాలు సీజ్ చేసినారు. దాదాపు 35-40 వేల వాహనాలు కూడా 60 అండి 50,000 వాహనాలు కూడా సీజ్ చేసినారు. ఎందుకు అనవసరంగా బయటికి రావడం ఎందుకు, ఆ సీజర్ ఎందుకు? కాబట్టి అత్యవసరం ఉన్న వాళ్ళకు ప్రభుత్వమే కొన్ని పాసులు ఇస్తూ ఉన్నారు, కొంత అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇళ్ళ నుంచి రాకండి. వ్యాధి మన దగ్గర తగ్గుతుందని కూడా తగ్గడం లేదు, సమాన స్థాయిలో ఉంది. ఏ మూలకి ఏ విపత్తు వస్తుందో తెలియదు. అనవసరంగా పూసుకుంటే ఇబ్బంది వస్తుంది. ఇలాగ ఈ జొమాటో ఇంకోటి ఏంటది స్విగ్గీ దాన్ని మూసేసినామంటే మాకు సంతోషం లేదు. దాని మీద కూడా ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ పోతుంది. యాక్చువల్గా వాళ్ళు పోతే సేల్స్ ట్యాక్స్ వస్తుంది మనకి ప్రభుత్వానికి, అది ప్రభుత్వం నష్టపడుతుంది. కానీ మూసిన కారణం ఏంటంటే ఆ ఢిల్లీ ఉదాహరణ చూస్తే భయపడతా ఉంది. అనవసరంగా ఎవరు నలుగురికి అంటుకుంటే మళ్ళీ అది 100 మందికి 1000 మందికి పోతే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలు ఎవ్వి ప్రభుత్వం తీసుకున్నా దయచేసి ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క మేలును దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నట్టయితే, ఇంకా కూడా సహాయం చేరకుండా ఉన్నట్టయితే, ఇంకా కూడా ఏదైనా ప్రభుత్వ సహకారం మీకు అవసరం ఉన్నట్టయితే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయండి. మీ దగ్గర ఉండేటువంటి మీ శాసనసభ్యులకు తెలియజేయండి, మీ సర్పంచ్లకు తెలియజేయండి, దాంతోపాటు అధికారులకు తెలియజేయండి, మీ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయండి. తప్పకుండా ప్రభుత్వం మీకున్న కష్టాలు తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోదాం. ఈ కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. కాబట్టి ధైర్యంగా ఉంటూ పెద్దలందరూ కూడా ఇప్పటికీ చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. చాలా ప్రభుత్వం బాగా చేస్తుందని అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి అదే విధమైనటువంటి ప్రజలు ప్రభుత్వం కలిసి గట్టిగా దీన్ని ఎదుర్కొంటే ఈ ఉత్పాతం నుంచి, ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్న ప్రజలకి, దీనికి ఇప్పటికీ ప్రపంచంలో మందు లేదు. ఉపశమన చర్యలకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్, జ్వరం తగ్గించడానికి అదే పారాసిటమాలు, టెంపరేచర్ తగ్గించడానికి తప్పితే అజిత్రోమైసిన్ అని ట్యాబ్లెట్లు అవి తప్ప నిర్దిష్టమైనటువంటి మందు దీనికి లేదు. దీని మళ్ళీ నేను మే 5th ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇప్పటిదాకా మందు లేదు. ఇంకా కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, ఎందుకంటే చాలా తమాషా జరగబోద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి వ్యవసాయం జరగాల, ఆ వ్యవసాయం కూడా దయచేసి విడివిడిగా ఉండాలా. ఒక మాట చెప్తాను నేను ముగించే ముందు. ఈరోజు ఇండియా 135 కోట్ల జనాభా ఉన్న భారతావనికి అన్నం పెట్టగలిగేటువంటి దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో? లేదు. మన పెద్దలు చెప్తారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే దరిద్రం పోతావు, నువ్వు దెబ్బతింటావు, దివాలా అవుతావు, దివాలా అయితే అడుక్కొని తినాలని చెప్తారు. మనం కూడా వ్యవసాయం నిర్లక్ష్యం చేస్తే అడుక్కొని తినాలి అంటారు. అడుక్కొని తిందామంటే కూడా పెట్టే శక్తి వనికి లేదు. అంటే మన వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి, మన రైతాంగాన్ని కాపాడుకోవాలి. 135 కోట్ల కడుపులు నిండాలి 2 పూటలు అంటే మనకు ఏ దేశానికి కూడా మన తెలంగాణ కంటేనే 100 దేశాలు చిన్నవి ఉన్నాయి ఈ గ్లోబ్ మీద.
మనతో పాటు సమానంగా మనకన్నా కొంచెం పెద్దగా ఉన్న దేశం చైనా ఉంది. వాళ్ళ పొట్టలకు వాళ్ళే సరిపోతారు. కాబట్టి మన పొట్టలు మనమే నింపుకోవాలి. అందువల్ల వ్యవసాయానికి ఉన్న ఇంపార్టెన్స్ అది. కాబట్టి వ్యవసాయాన్ని కొనసాగించాలి, వ్యవసాయ పనులు కొనసాగించాలి, దాని అనుబంధ పరిశ్రమలు కూడా కొనసాగించాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా కొనసాగించాలి. ఎందువల్ల మనకు ఆహారం అవసరం కాబట్టి. ప్రపంచమే ఇప్పుడు ఆహార విధానంలో ఒడిదుడుకులకు లోనయ్యేటువంటి ఆస్కారం ఉంది. మనం భారతదేశం ఆల్రెడీ సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం. అంటే స్వావలంబన ఫుడ్ సెక్టర్లో, ఆహార నిల్వలలో, ఆహార విధానంలో మనము ఇంకో నడుకోతనే పరిస్థితులు లేం భారతదేశం. అందుకే నేను మన ప్రధానమంత్రి గారు చెప్పింది కూడా, భారతదేశం ఎట్టి పరిస్థితులలో మనం ఖచ్చితంగా వ్యవసాయ నిర్లక్ష్యం చేయవద్దు, నరేగాను కూడా కలపండి అని చెప్పినాం, భారత ప్రభుత్వాన్ని కోరినాం. ఇందాకనే ప్రైమ్ మినిస్టర్ గారు నాతో మాట్లాడినారు. నేను మళ్ళా కూడా చెప్పినాను. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అక్కడ ఉంది. ఆర్థిక పరంగా దేశం ముందుకు రావాలి. సెంట్రల్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు ఏ దేశమైనా పెట్టుకునేది ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళా ఒకసారి నేను అప్పీల్ చేస్తా ఉన్నా భారత ప్రభుత్వానికి, ఈ దేశంలో ఫిస్కల్ పాలసీ మీ చేతుల్లో ఉంది, రాష్ట్రాల చేతుల్లో లేదు. దేశ విత్త విధానం, దాని కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే దేశం యొక్క విత్త విధానం, కంట్రీస్ ఎకనామిక్ పాలసీ కేంద్రం తన ఆధీనంలో పెట్టుకున్నది. కేంద్ర ఆధీనంలో అది ఉంది కాబట్టి ఏం చేయాలన్నా కేంద్రం చేయాలి. కాబట్టి సత్వరమే కేంద్రం నిర్ణయాలు తీసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారిని ఇప్పుడు కూడా కోరినాం. ఈవెన్ నౌ ఐ హావ్ రిక్వెస్టెడ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వెంటనే ఎఫ్ఆర్బిఎం పెంచండి రాష్ట్రాలకు. అది మీ మీద పడే భారమేం కాదు, రాష్ట్రాలే తిరిగి తీర్చుకుంటాయి. ఇప్పుడు అవసరం. ఇప్పుడు మేము జీతాలు ఇవ్వలేక బాధపడతా ఉన్నాం, వాళ్ళు అర్ధాకలితో ఉంచుతున్నాం మా ఉద్యోగస్తుల్ని. చాలా చాలా కంజెషన్, ఎందుకంటే భవిష్యత్తు ఏందో తెలియదు కాబట్టి చాలా చూసుకొని నడవాల్సి వస్తూ ఉన్నది. అత్యవసర విభాగాలు కొనసాగాల, వాళ్ళు కష్టం రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ప్రోత్సహించాలా. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి నేను మొన్న చెప్పిన క్వాంటిటేటివ్ ఈజింగ్ హెలికాప్టర్ మనీ అని చెప్పిన, అది కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. ఈ ఎకానమిస్టులు ఉంటారు, ఆర్థిక శాస్త్రవేత్తలు, వీళ్ళు ఒక ముఠా ఉండరు, వాళ్ళకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒక ఆయన దాన్ని మించింది లేదని ఇంకొక ఆయన చెప్తున్నారు. కొంతమంది అయితే పనికిరాదని చెప్తున్నారు. వాళ్ళకంతా భిన్న ధృవాలు ఉంటాయి. ఈ పండితులకు పైత్యం ఎక్కువ. వాళ్ళు జనరల్గా ఏంటంటే రకరకాల భిన్న ఆలోచనలు కలిగి ఉండి భిన్నమైనవి చెప్తారు. నేనేమంటున్నా అంటే, నేను ప్రపోజ్ చేసినటువంటి క్వాంటిటేటివ్ ఈజింగ్ కాకపోతే క్వాలిటేటివ్ ఈజింగ్ ఇవ్వండి, ఇంకో రూపం తీసుకోండి. హెలికాప్టర్ మనీ కాకపోతే ఎయిర్ క్రాఫ్ట్ మనీ ఇవ్వండి. కేసీఆర్ చెప్పిందే చేయనని ఏం లేదు కదా. ఏదో ఒక రూపంలో స్థూలంగా నేను చెప్తున్న అంశం ఏంటంటే, భారతదేశ విత్త విధానం, కంట్రీస్ ఎకనామిక్ పాలసీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్రం ఆధీనంలో ఉంది, రాష్ట్రాలకు దానిలో అధికారం లేదు. కాబట్టి కేంద్రం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. ఏ పద్ధతి వీలైతే ఆ పద్ధతి, కేసీఆర్ చెప్పిన పద్ధతి అని అనుకోవడానికి అవసరం లేదు. ఏ పద్ధతి ఉత్తమం అనుకుంటే ఆ పద్ధతిలో రాష్ట్రాలకు అవసరమైన వెసులుబాటు కేంద్రం వెంటనే కల్పించాలి. లేకపోతే ఇబ్బంది వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది, చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది, ఒక అరాచకం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రం ఇంకా తాత్సారం చేయకుండా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నాకు ఇప్పుడు ఆశాభంగానే మాట్లాడినారు. చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం వారు కూడా చెప్పినారు. చాలా పాజిటివ్ నిర్ణయాలు కేంద్రం నుంచి వస్తాయనే మేము ఆశతో ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చూద్దాం, పరిస్థితులు ఏ విధంగా వస్తాయో దాన్ని బట్టి ముందు మనం కూడా నిర్ణయాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆయన కానీ కదా పంపించేది లేదండి. నో, ఇంటర్నేషనల్ లేదండి. ఓన్లీ డొమెస్టిక్ అంటున్నారు. 4th నుంచి ఇంటర్నేషనల్ లేదు. టికెట్ కూడా ఇప్పుడు బుక్ చేసుకోమని విమానయాన సంస్థలు చెప్తున్నది డొమెస్టిక్ వాటికి మాత్రమే. అది May 4th నుంచి అని చెప్తున్నారు. మా దగ్గర May 4th కూడా మేము అనుమతించాం ఎట్టి పరిస్థితులలో. ఓన్లీ ఆఫ్టర్ May 7th, అది May 5th తర్వాత. విమాన ప్రయాణికులకు మేము మనవి చేస్తూ ఉన్నాం, హైదరాబాద్ రాకండి, కష్టాలు కొని తెచ్చుకోకండి.
You can come, but you can only come after May 7th, after relaxation by the state government. మాకు ఏ ఒపీనియన్ లేదు, మా ఒపీనియన్ మాకుంది. మేము మా ఒపీనియన్ చెప్పాల్సిన అవసరాలు లేవు, కాంట్రవర్సీలకు మేము పోవాల్సిన అవసరం లేదు. కేంద్రం తన నిర్ణయం తను తీసుకున్నది, మేము మా నిర్ణయాలు మేము తీసుకున్నాం. నో సారీ, ఇది ఇంటి అద్దెలకు మాత్రమే. గతంలో ఎప్పుడు కొనుగోలు చేయలేదు, అదేమంతా భారీ పంట కాదు, అది పరిశీలిస్తాం. వీల్ ఎగ్జామిన్. నేను ఏమంటున్నా అంటే అది కేంద్రమే ఆఫర్ చేయాలా? వాళ్ళు ఏం చేసిందంటే నేరుగా ముందు ఒక 1,70,000 crores ప్యాకేజ్ ప్రకటించి ఇచ్చినారు. ఏ రకరకాల పద్ధతిలో ఇచ్చినారు. జన్ధన్ ఖాతా ఉన్న ఒక 500 రూపీస్ వేయటం, బియ్యం ఇవ్వటం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేసినారు. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు, పథకాలు కలిపి ఇవ్వండి, ఇందులో పోటీ అవసరం లేదు, డబ్బు దుబారా వద్దు, ఎంత అవసరమో అంత ఇవ్వండి అని చెప్పినారు. మొత్తానికి జరుగుతూ ఉంది. మేమేమంటున్నామంటే అది పేదలను ఆదుకోవడానికి, అనుకోకుండా వచ్చిన ఉత్పాతాన్ని ఆదుకోవడానికి, తాత్కాలిక ఉపశమన చర్యలకి అది దోహదపడుతుంది. ఇప్పుడు సపోజ్ మేము ఇస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం, 12 కిలోలు ఫ్రీగా ఇస్తున్నాం, ఓ 1,500 రూపాయలు ఇస్తున్నాం. అది మినిమం గ్యారెంటీ, కనీసం కూరో కాయో పప్పో పులుసో తినడానికి ఉపయోగిస్తుంది, మొత్తానికి కాదు. మొత్తానికి జరగాలంటే రాష్ట్రాలు ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి, ఉంటే పాలసీలు కరెక్ట్ చేయగలుగుతారు. సపోజ్ మిమ్మల్ని అడిగింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ధాన్యం కొంటున్నప్పుడు రైతు దగ్గర నుంచి దాన్ని మేము మొత్తం ఇవ్వలేము, వరి ధాన్యం మేరకు ఎఫ్సీఐకి ఇస్తే ఎఫ్సీఐ వాళ్ళు ధాన్యం తీసుకోరు, బియ్యం తీసుకుంటారు మన దగ్గర. దాని కస్టమైజ్డ్ మిల్లింగ్ ఎఫ్సీఐకి ఏ గ్రేడ్లో అవసరం ఉంటుందో ఆ స్థాయికి మిల్లింగ్ చేసి మనం ఇవ్వాలి. ఇదంతా ప్రాసెస్. ఇదంతా అయిపోయి చివరి రూపాయి మనకు రావడానికి ఎఫ్సీఐకి మనం ఇస్తే, ఎఫ్సీఐ మనకిచ్చే ఈ మధ్యలో ఒక 4, 5, 6 నెలలు పడుతుంది. ఇంత స్పీడ్గా చేసినప్పుడు పడితే ఆ టైంలో వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ అప్పు మీద, అది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. దాన్ని మాఫీ చేయండి అని అడిగినాం మనం. అది భారం కానియకండి రాష్ట్రం మీద, దాన్ని మాఫీ చేయండి, ఆదేశం ఇవ్వండి, మీరు ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు ఆర్డర్స్ ఇవ్వండి అని అడిగినాం. అదేం గొంతెమ్మ కోరిక కాదు కదా, కేంద్రం చేయవచ్చు. నేను ప్రైమ్ మినిస్టర్ గారు అదే చెప్పిన, క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ అట్లా పెట్టినా ఇవన్నీ చేయొచ్చు కదా అర్జెంటుగా. రాష్ట్రాల యొక్క రుణ పరిమితి పెంచవచ్చు, నథింగ్ ప్రివెంట్స్. ఇట్లాంటి నేను చెప్పినటువంటి వాటి సడలింపులు ఇవ్వవచ్చు, నథింగ్ ప్రివెంట్స్. మేము ఇంకోటి అడిగినాం, ఈ 6 months ఎకానమీ దెబ్బతింటాం కాబట్టి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 అండ్ సెకండ్ క్వార్టర్ మేము రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే అప్పులు ఉన్నాయి. అందులో మేము 2 రకాల అప్పులు ఉంటాయి మాకు. కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ పూచి ఉండి ఇచ్చినటువంటి అప్పులు ఉంటాయి, దాన్ని ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటారు. అదర్ దాని ఎఫ్ఆర్బిఎం లోన్స్ మా జిఎస్డిపికి అగనెస్ట్గా మేము తీసుకునేవి ఉంటాయి. సపోజ్ మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం, బాలమూరు తెచ్చుకున్నాం, ఆర్ఈసీ నుంచి కానీ పిఎఫ్సి నుంచి కానీ తెచ్చుకున్నాం. వాటిని డిఫర్మెంట్ అడిగినాం. వాటిని ఏమడిగినామంటే వాయిదా వేయించండి అని అడిగినాం. వాయిదా వేయించే అధికారం మాకుంటే మేమే డీల్ చేసుకుందాం ఆ సంస్థలతో. అధికారం మాకు లేదు. ఆ పాలసీ సెంటర్ తన దగ్గర పెట్టుకున్నది కాబట్టి సెంటర్ హ్యాస్ టు ఇంటర్వీన్ అని చేయాలని చెప్పినాం. ఇట్లాంటి అయినా సరే తొందరగా చేయాలని మేము కోరుతున్నాం. మల్లేశం గారు, ఎఫ్ఆర్బిఎం కానీ ఈ రకమైనటువంటి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి కోరుతున్నాం మేము. నథింగ్ రాంగ్ కదా. ఇది కేంద్రం మీద పడే భారం ఏం లేదు, భారం మా మీదనే పడుతుంది, రాష్ట్రాల మీదనే పడుతుంది. వాళ్ళు దే హావ్ నథింగ్ టు లూజ్ కాబట్టి దే కెన్ ఈజీలీ డూ ఇట్. ఇవైనా సరే తాత్సారం చేయకుండా, ఆలస్యం చేయకుండా మీరు చెయ్యండి అని ఇంతకుముందే జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను ప్రైమ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి రిపీటెడ్ కోరినాను. అన్నీ కొంటామండి, దానికి ఏం సిల్లి, అది ఎంత పెద్ద 1 కోటి టన్నులు కొనేటప్పుడు అది ఏముంటుందండి అని అయితే అనుభూతి పెద్ద. ఒకరోజు ఆరబెట్టి మళ్ళీ కొనేస్తారండి పెద్ద. నాకు తెలిసి లిమిటెడ్గా నడుస్తున్నట్టున్నాయి, దానిలో చూడలేదు, దాన్ని పరిశీలన చేయాలి, నాకు ఐడియా లేదు. చేయమండి, అవసరం లేదు. ఎందుకంటే ఇష్టమైనట్టు అడగోలుగా చేస్తే నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, టెస్టులకు సంబంధించి ఆల్ ఇండియా యావరేజ్ కంటే మనం చాలా హెడ్ ఉన్నాం.
వ్యాధి విస్తరణకు సంబంధించి మనం ఎక్కువ ఉన్నాం, మనం మంచిగా ఉన్నాం. అవన్నీ ఇచ్చిన మీకు వివరాలు మీ పేపర్లో ఉన్నాయి. ఆ క్వశ్చన్లు రావద్దని మీకు పేపర్లు ఇచ్చినాం మేము. డెత్ రేట్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం. కాబట్టి ఏది పడితే అది అడగోలుగా చేసి ప్రైవేట్కి ఇచ్చి ఇటు ఇచ్చి కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మేము మా కంట్రోల్లోనే ఉంచుకోవాల్సింది. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకు మేము గచ్చిబౌలి అర్జెంటుగా 1500 హాస్పిటల్ ఎందుకు తయారు చేసినాం? మాకైతే చాలా నియంత్రణ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. ఒక్క చేమికెళ్ళి 12 వాళ్ళు అంటారు చూడండి మన ఊళ్ళల్లో. అప్పుడు ఏమైందంటే తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది, స్టేటస్ ఏంది, కరెక్ట్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, కంట్రోల్ ఉంటుంది. మా శక్తి మించినప్పుడు తప్పకుండా ప్రైవేట్ ఇన్వాల్వ్ చేస్తాం. ఇలా 1500 పర్ డే టెస్టింగ్ కెపాసిటీ ఉంది మనకి. ఇనిషియల్గా ఉన్నట్టు లేము. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్లోనే టెస్టులు జరుగుతాయి, గవర్నమెంట్లోనే జరుగుతుంది. అత్యవసరం అయితే తప్ప అటువంటిది అవసరం లేదు మనకి ప్రస్తుతానికి. అవసరమైనప్పుడు తప్పకుండా ఆలోచన చేస్తాం. ఒక్కరండి. తెప్పించే అవసరం లేదండి, మనకే వచ్చినాయి ఆల్రెడీ. ఎవరు తెప్పించే అవసరం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పంపిస్తున్నది. మనకు కూడా కొన్ని వచ్చినాయి. చేసినాం ఆల్రెడీ చేసినాం. మనకంటే ఎక్కువ ప్రజలే చేసినారు. వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటే అన్ని గ్రామాల ప్రజలు కూడా రోడ్లను తవ్వేసిందండి, మాకు రావద్దని చెప్పి. ఇంకా తమాషా ఏంటంటే హైదరాబాద్ నుంచి పోతే ఊళ్ళో కూడా ఊరు వ్యక్తులను కూడా రాణిస్తలేరు. మీకు కూడా తెలిసి ఉంటాయి కొన్ని ఉదంతాలు. అంత కఠినంగా ఉన్నాయి గ్రామాలు. బాగా నియంత్రణ పాటిస్తున్నారు వాళ్ళు. అర్థం కాలేదు బ్రదర్. నేను డాక్టర్ రుణాల గురించి ఇప్పుడు చెప్పలేదే. డాక్టర్ రుణాలు కట్టాలి బ్రదర్, కంపల్సరీ కట్టాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు బ్యాంక్ నుంచి డబ్బులు, అవి చేసి మళ్ళీ కడుతుంటారు వాళ్ళు. వాళ్ళకి డబ్బులకు బాధ ఉండదు, వాళ్ళు కడితేనే మంచిది, వాళ్ళ క్యారెక్టర్ పోవద్దు. మన రాష్ట్రంలో మహిళా సంఘాలు సాధించిన గొప్ప విజయం అది. 99.9% రెగ్యులర్ పేమెంట్స్ ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు ప్రభుత్వం 5 లక్షలు చెప్తే 5 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు చెప్తే 10 లక్షలు ఇస్తున్నారు. ఎనీ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది మంచి స్కీమ్ ఉంది, దాన్ని చెడగొట్టద్దు. వాళ్ళు అవసరం ఉన్న కాడికే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దండిగా వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి. ఎందుకు? ఐకేపీ సెంటర్స్ ధాన్యం కొంటున్నారు, వాళ్ళకి కొంత లాభం వస్తుంది. కాబట్టి డబ్బులు కట్టాల్సిందే, కంపల్సరీ కట్టాలి. నేనేం చెప్తున్నా అంటే ఎవరన్నా ఇబ్బంది ఉంటే, మేమందరిని ఆదుకుంటున్నాం, ఇబ్బంది ఉంటే ప్లీజ్ డయల్ 100. రైట్. ఏందండి ఏ విషయంలో తప్పట్టిందండి? ఏ దానిలో? వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు చాలా గొప్పగా చేయమని చెప్తామండి. గరీబ్ వాళ్ళు ఎందుకంటే అనవసరం వాళ్ళకి ఏం అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడడానికి. ఇప్పుడు ఇన్ని మీకు చెప్పి మీకు ఇచ్చిన కాగితం ఉంది కదండి, దట్ ఇస్ అఫీషియల్ రికార్డ్. మీకు ఇచ్చిన కాగితం ఏదైతుందో దట్స్ అఫీషియల్ రికార్డ్. ఆల్ ఇండియా గురించి అయితే మేము తప్పు చెప్పలేం కదా, మేము చెప్తాం అనుకుంటారా? వీఆర్ అహెడ్ ఆఫ్ ఆల్ ఇండియా యావరేజ్. వీఆర్ మచ్ బెటర్ దాన్ సో మెనీ స్టేట్స్. ఈ గవర్నమెంట్ యొక్క పనితనానికి గది నిదర్శనం. ఎవరో ఆపోజిషన్ ఏం ఆపోజిషన్ ఉన్నారు. అర్థమైతలేదండి. ఏం పరిశోధన లేదు. కంటిన్యూ చేస్తారు కదండి. అది ఒక ట్రావెల్ హిస్టరీ కాదు, మీకు తెలియదు, దానికి చాలా ఉంటాయి బాధలు. ప్రతి కేసుకు చేస్తారు అది, ఎవ్రీ కేసు. ఏడ తిన్నాడు, ఎవరింటికి పోయిండు, ఏం తిన్నాడు, హోటల్లో తిన్నాడా, ఏ గ్లాసులో మంచినీళ్ళు దాన్ని కూడా చూస్తారు. అది ఇంకొంత దాంతో మనకు అంటుకుంటారు కదా. చాలా స్ట్రిక్ట్ మెజర్స్ ఉంటాయి, అవి చాలా కఠినంగా చేస్తారు. దానిలో అనుమానమే అవసరం లేదు దయచేసి. ఎవరన్నా కానివ్వండి, అనుమానితులు ఉంటే ఖచ్చితంగా చేస్తారు. పాజిటివ్ వచ్చిన కేసులను అయితే వదలరు. కంపల్సరీ వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ కథ కంటైన్మెంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సి ఇక్కడ ఏంటంటే పాయింట్, వ్యాధి ఇక్కడ ఉన్నది ఏం తెలుస్తున్నానండి. సింపుల్ ఇష్యూ, చాలా సింపుల్. మనం సింప్లిఫై చేద్దాం. మీరు మంచి క్వశ్చన్ అడిగింది, నేను మంచి జవాబు చెప్తాను. ఇక ప్రజలకు పోతుంది, ప్రజలకు పోవాలి నేను కోరుకుంటున్నాను. బోరు కొట్టినా సరే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను.
ప్రపంచంలో ఇప్పటికీ దీనికి సరి అయిన మందు లేదు. ఇది గ్యారెంటీ. వ్యాక్సిన్ కానీ అంత ఈజీగా తయారు కాదు. అది టైం టేకింగ్, అంత సులభం కాదు. అయితే మనం అరికట్టగలిగేది ఏంది? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇంకోరు కానీ ఏంది అంటే వ్యాధి ఉధృతిని ఒకటేసారి వేల లక్షల మందికి సోకకుండా, ఒకటేసారి వేల లక్షల మరణాలు సంభవించకుండా అరికట్టగలుగుతాం. ఆ అరికట్టడానికి మన దగ్గర భారతదేశంలో ఉండే ఒకటే ఒక ఆయుధం లాక్డౌన్. ఒకటే ఆయుధం, మనకి ఇంకా ఆయుధం లేదు. నేను పదే చెప్తా ఉన్నా, దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా వేరే మార్గము, వేరే గత్యంతరం లేదు. వైద్య విధానంలో ఇప్పటి వరకు ఉన్న ఉపశమన చర్యలే తప్ప వ్యాధి నిర్మూలన కోసం వాడే మందులు లేవు. అంటే వ్యాధి మనకు అంటుకోకుండా మనం కాపాడుకోవాలి అంతే. ఇక నేను స్వీయ నియంత్రణ, స్వీయ అంటే వ్యక్తిగత నియంత్రణ. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నేను కరోనా గురి కావద్దు అని మనసులో అనుకుంటే అయిపోయాయి. ఈచ్ పర్సన్, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ ఊరికి ఆ ఊరు, ఏ బస్తికి ఆ బస్తి. ఇంతకు మించిన మందు, ఇంతకు మించిన ఆయుధం మన దగ్గర లేదు. 100% సమాజం కనుక ప్రతిజ్ఞ తీసుకుంటే 100% అరికట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు ఉన్నవి, వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, అక్కడ వ్యాధి ఉధృతిని అరికట్టారు. దే ఆర్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నిర్లక్ష్యం చేసినారో వాళ్ళు ఇలా పే చేస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్ 2-3 కంట్రీస్ మనం వింటున్నాం, మీరు చూస్తున్నారు. నేను ఇందాక చెప్పిన మన దగ్గర 2.44 ఉంది డెత్ రేట్ మన తెలంగాణ అని చెప్పి. కొన్ని దేశాలు 14% ఉన్నాయి, 10%లో ఉన్నాయి, 13%లో ఉన్నాయి. వాళ్ళ కారణం ఏంటంటే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, మేల్కోలే, ఏమవుతుందిలే అని అనుకున్నారు. ఒక్కడేసారి విజృంభించింది. మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు నాకు, అమెరికాలో ఒక ఇంట్లో అన్నోన్ డెడ్ బాడీస్ 27 ఉన్నాయి ఒకటే ఇంట్లో. అది ఎంత విషాదం! అది మనుషుల శవాలనా? మున్సిపాలిటీ కుక్కల కన్నా అధ్వానం అయిపోయాయి. ఎవడో గుర్తుపట్టలేని స్థితిలో అంత అధ్వానంగా అటువంటి దైన్యమైన చావులు రాకూడదు మనుషులకు. అటువంటి స్థితి రావద్దంటే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్డౌన్, వ్యక్తిగత నియంత్రణ, కుటుంబ నియంత్రణ, మనకు మనమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కదా, దయచేసి అనుకోవద్దు. కొంతమంది దుర్మార్గం చేస్తున్నారు అక్కడక్కడ, కొంతమంది పిచ్చిపాళ్ళు బాధితారహితంగా చేస్తారు. కూరగాయలకు నాకు చాలామంది చెప్పినారు, ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే చెప్పినారు నాకు, మజ్లీస్ పార్టీ వాళ్ళు. సార్ మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా కుల్లా పెట్టిండ్రు, 4 గంటలు చాలదా సార్, మిగతా టైం అంతా కర్ఫ్యూ పెట్టమన్నారు. కాదు నాయన, మా కర్ఫ్యూ పెట్టడం మాకేం కాయిష్ కాదు. ఉద్దేశం ఏంది? ఎక్కువ పీరియడ్ ఉంటే స్టాగర్ అవుతారు, కానీ ఒకటేసారి గుంపులు చేరరు. ఆ వెసులుబాటు ప్రజలకు ఉండాలి. ఒకటేసారి పోయి అక్కడ పడద్దు షాపుల మీద అని మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టుకున్నాం. 7 o'clock నుంచి కర్ఫ్యూ పెట్టుకున్నాం. అది ప్రభుత్వం సదుద్దేశంతో ఇచ్చినప్పుడు దాన్ని అట్లే వినియోగం చేయాలి. కొంతమంది ఉదయం పూట పోవచ్చు, కొంతమంది మధ్యాహ్నం పోవచ్చు, కొంతమంది ఈవినింగ్ 4 o'clock పోవచ్చు. అది బుద్ధిమంతులతనం ప్రజలే ప్రదర్శించాలి. గృహాల పెద్దలు, కాలనీల పెద్దలు ప్రదర్శించాలి. కంటైన్మెంట్ ఏరియా ఉంది, 100% కూరగాయలు వాళ్ళ ఇళ్ళకి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడికి పోయే అవసరం లేదు, ప్రతి ఒక్క విషయం పంపిస్తూ ఉన్నాం. పాల కాడ నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకులు, దే నీడ్ నాట్ కమ్అవుట్. ఈ కంటైన్మెంట్ అని చెప్తే అదేం భయపడాల్సిన అవసరం లేదు. ఎంటైర్ కంటైన్మెంట్ చేసిన ఏరియాస్లో 80,000 మంది ప్రజలే ఉన్నారు జనాభా చూస్తే, మొత్తం రాష్ట్రం లేదు. కాబట్టి అంతవరకు కాపాడితే ఏంటంటే నిజంగా సీరియస్ కంటైన్మెంట్. ద వెరీ మీనింగ్ ఆఫ్ కంటైన్మెంట్ అంటే నిలువరించడం, ఆపటం, దాన్ని అక్కడనే బ్రేక్ కొట్టడం. కాబట్టి అది పాటించాలి. ఇక ప్రభుత్వం ఇంత పదే చెప్తున్న తర్వాత పాటించాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న నేను చేయించిన సర్వేలో మాత్రం 100% ప్రజలు పొడిగించండి అని చెప్పినారు, ఈ సడలింపులు ఇవ్వద్దని చెప్పినారు. మా నిర్ణయం ప్రజా నిర్ణయం, ఇది మా సొంత నిర్ణయం కాదు ప్రభుత్వంది. 19 నాడు క్యాబినెట్ ఉంటుంది, నిర్ణయం చేయాల్సిన అక్కడ ఉంటుందని చెప్పిన తర్వాత నేను సర్వే చేయించిన. మా ఎమ్మెల్యేలు చేసినారు, మా మినిస్టర్లు చేసినారు, ఆఫీసర్లు చేసినారు, చాలా కన్సల్టేషన్ చేసినాం. మెజారిటీ అభిప్రాయం, చాలామంది జర్నలిస్ట్ మిత్రులు చాలామంది చెప్పినారు, ఖచ్చితంగా కంటిన్యూ చేయండి సార్, మన రిస్క్ వద్దని కూడా చెప్పినారు. మాకేమి ప్రజలు ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉంటుందా? ఆదాయం వస్తలేదు ప్రభుత్వానికి. మొత్తం 130 కోట్లు 140 కోట్లు వచ్చింది ఈ నెలలో. ఒక నెల మీద మనకు అన్ని రకాలు కలిపి 15,000 crores రావాలి, 15,000 కోట్లు. మనం కొన్ని పేపర్లు తప్పు రాసినాయి,
ఏప్రిల్ మాసానికి 4,000 కోట్లు, ఏప్రిల్ మాసానికి కాదు. మనకు మామూలుగా వచ్చేదే మన సొంతమే 12,000 కోట్లు. ఇక మన ఎఫ్ఆర్బిఎం, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అవన్నీ కలిపితే తెలంగాణ మనకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఖర్చు కావాల్సిన ఆదాయం డబ్బులు 15,000 కోట్ల పైచీలకు పర్ మంత్. అందులో మన సొంత రాబడి అయితే ఓన్లీ 130-140 కోట్లు దాటలేదు. లేదు కదా, యాక్టివిటీ క్లోజ్ అయింది కాబట్టి లేదు. వాహనాలు తిరిగితే కొంత మనకు పెట్రోల్ డీజిల్ మీద కొంత వస్తుంది, బంద్ అయిపోయి మనమే బంద్ చేస్తాం. ఇది అనేక రకాలుగా ఉంది. దీని అన్నిటి తట్టుకొని ప్రభుత్వం ముందుకోవాలి, కేంద్రం ముందుకు రావాలి. ఈ రెండు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా కలిస్తే 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. ఈ గాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. నేనేమంటే మేము మాట్లాడదలుచుకోలేదండి, నో కామెంట్స్. క్యూ కాయకే వస్తుంది అదేం లేదు బ్రదర్, అన్ని అంతరా కంట్రోల్. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఏం తేడా లేదు, అంతరా కంట్రోల్నే ఉంది. కంటైన్మెంట్ ఎవరు ఉల్లంఘించినా చాలా తీవ్ర చర్యలు ఉంటాయి. నో ఎగ్జంప్షన్ ఫర్ ఎనీ రిలీజన్ ఎనీబడి, నో. లేదండి, ఏం ఆలోచించలేదు. ఓన్లీ May 5th వీ విల్ టేక్ ఏ కాల్ ఆన్ May 5th. May 5th నాటికి ఉండే పరిస్థితులను బట్టి నిర్ణయం చేద్దాం. థ్యాంక్ యూ.